2024 ఎన్నికల్లో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు. దారి పొడుగునా పోలీసులు కంపడ్డారు. నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా. నేను మనసులో అనుకున్నా, పాదయాత్రలు ఎవడు కంపడలేదు ఏంట్రా బాని. వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు, లవ్ లెటర్ 41 ఏనో సార్ మీ పైన 20 ఇప్పటికీ 20 ఉంది, 21 కేసు అనేవారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, గెలిచాం, ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు, కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, మన పడిన అవమానాలు మర్చిపోకూడదు. నా పైన 23 కేసులు పెట్టారే, నేను మర్చిపోను. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి, కసితో పనిచేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే తాడు కట్టారే. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారే. ఆనాడు మనం చూసాం, పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి, ఎవరది, అంజిరెడ్డి తాత, రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ చూద్దాం అన్నాడు. ఆ అంజిరెడ్డి తాతే మనందరికీ స్ఫూర్తి. పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మంజులారెడ్డి గారు ఆనాడు బూత్ దగ్గర నిలబడి పోరాడారు. ఇక్కడ రిగ్గింగ్ జరిగేదానికి లేదంటే ఏకంగా తల్లపైన కత్తితో గాయాలు, రక్తం గారుతున్నా అక్కడ నిలబడింది. పోలింగ్ అయ్యి డబ్బాలని సీల్ చేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజులారెడ్డి గారే ఈరోజు మనందరికీ స్ఫూర్తి. అదే పల్నాడులో మన చంద్రయ్య, ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి. చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు, ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు, నేను వదిలేస్తా అన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్య. మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా, ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం, యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు. నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు, చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు, ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. ఆనాడు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో విడుదల చేశాం. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. ఒకటే నేను అడుగుతున్నా రవిచంద్ర గారిని, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదో వేగ్గానో నేను కేవలం కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొంతమందిని పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు,
అదేందో నాకు తెలియక అడుగుతా. ఈ మైనోళ్ళంట వీళ్ళ కంపెనీకి చేయాలంట. ఈ ఎక్స్పోర్టర్ పాపం చైనాలోనో దుబాయ్లోనో లేకపోతే ఇంకో దగ్గర కంపెనీ పెట్టుకోవాలంట. నేను ఈ కంపెనీకి చేస్తే ఈ కంపెనీ వాళ్ళు దుబాయ్ కంపెనీకి చేస్తే అట్టు అమ్ముకోండి అంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. నేను ఫినీకి చేసి ఫినీ వాళ్ళు దుబాయ్ కంపెనీకో చైనా కంపెనీకి చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్టర్కి అమ్ముకోవాలంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. ఇది నేను కాదు, మీరెవరైనా ఒక మైన్ అవతారం ఎత్తుకొని పోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అక్షరం తప్పైనా నేను క్షమాపణ చెప్తా. ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ మైన్లు మాయ కాదు అని అంటే మీరు సీజ్ చేయించి మీరు బోర్డులు పెట్టిస్తే మళ్ళీ ఇదే ప్రెస్ పెట్టి రవిచంద్ర గారు ఇదే ప్రెస్ పెట్టి మీ ఎంపీ గారికి ఆ దైవాంశ సంభూతుడికి క్షమాపణ చెప్తా. లేకపోతే మీరు ఒప్పుకోండి, ఒక పెద్ద దోపిడీకి తెరదీశారు. ఆక్షన్ వేయించండి ఫస్ట్. ది మెటీరియల్ ఒక 600 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. అందరి ఓపెన్ చేయించి ఆ 400 మంది ఎండిఎల్స్ ఆ 130 ఎన్నో మైన్లు ఓపెన్ చేస్తే అందరికి పని. ఈరోజు ఎంత నష్టపోతున్నారో చిన్న ఉదాహరణకి, కనీసం 1 కోటి రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. 30 రోజులు అంటే 30 కోట్లు. 300 కోట్ల రూపాయలు పెట్రోల్ వ్యాపారం అంటే 18% జీఎస్టీ వచ్చినా కూడా ఒక 50 కోట్లు వచ్చినా అది పోయిందే. కనీసం సంవత్సరం రోజుల రూపాయలు మిషన్ తిరిగానో ఎంతోమంది ఉపాధి అది కోల్పోయారా? వీళ్ళందరికీ 4 రూపాయలు డబ్బులు వచ్చుంటే ఏదో రూపంలో జీఎస్టీ రూపంలో ఒక 200-300 కోట్లు వచ్చుంటాయా? 5,000 కుటుంబాలు సంతోషంగా ఉంటాయా? గొప్పోడైతే ఏదో పాతకాలంలో చూసాం సినిమాల్లో, డబ్బున్న వ్యక్తి నా సాధారణంగా పీడించుకొని పీల్చి పిప్పి చేస్తుంటాడు. అలాగుంది ఇది. ఏమన్నా అంటే తుది దశకు వచ్చేసినాయి కాబట్టి మాట్లాడాడు. తుది దశో మొదటి దశో వాటికేమి జంకేవాణి కాదు. మొన్న కూడా చెప్పా, నేనేం అతీతుండేం కాదు లోపలికి వెళ్ళాలంటే. కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జయలలిత, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చంద్రబాబు నాయుడు గారు మహామహులు పోయినారు. నేనేమన్నా అతీతున్నా? పోవాలనంటే మీరు పెట్టాలనుకుంటే పోయేసి వస్తా. అంతేగాని దాన్ని ఏదో జుబ్బుచ్చిగా చూపించి నేను చెప్పిన వాటికి ఎక్కడైనా ఒక సమాధానం పోయినసారి చెప్పా, ఒక్క సమాధానం అన్నా చెప్పాడా? ఇంకో రెండో ఎక్స్పోర్ట్ కంపెనీ ఎందుకు ఉండట్లేదు అని అన్న సమాధానం చెప్పారా? లేదే. ఇంతమంది ఎక్స్పోర్టర్లు ఎదుగో మైనింగ్ ఎక్కడో చేస్తే చూపిండి అన్నాడు. మీ అందరిని పెట్టాక చూపిండి అన్నాడు. 24వ తారీఖున చూసారా విజువల్స్? ఎన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డేట్లతో తీసింది సార్. ఏదో ఊరికిన ఒక ఫోటో దొంగ ఫోటో తీసుకురాను నేను. ఇది 2వ తేదీ మిషన్లు తిరుగుతున్నారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ వస్తాడో రాడో తెలియదు కానీ ఒక చిన్న వార్త, సైదాపురంలోకి అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నాడు అని తెలియగానే ఎంతమంది పోలీస్ బందోబస్తునింది. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్. కనీసం వాటర్ బకెట్ కూడా లేదు. ఇది 2, అది కూడా మిషన్లు పనిచేస్తా. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్. బకెట్ కూడా లేకుండా క్లీన్ చేశారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ దిగుతున్నాడు రానంగానే, వస్తున్నాడో లేదో తెలియదు పాపం. ఒక 100 మంది పోలీసులు. ఎందుకు పోలీసు? ఇల్లీగల్ మైన్ చూపించేదానికి పోలీసు అవసరమా? అంటే జరుగుతున్నట్టే కదా. ఇది ఏదైనా నా సృష్టి కాదే. ఈ మైన్లన్నీ మీరు తిరిగి ఆక్షన్ వేస్తే పాడుకుంటారు, పని జరుగుతాయి, డబ్బులు వస్తాయి. అలా కాకుండా నెలకి 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక ఆయన జోబీలోకి పంపించి, నేను చెప్తున్నా ఇదే నిజం అని. కాదు అంటే మీరు క్లోజ్ చేయండి.